అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ దామరాజు. ఈ రోజు ఈ వీడియోలో నా గురించి, అలాగే రీసెంట్ గా నేను అటెండ్ అయిన శ్రీమతి తెలంగాణ గ్రూమింగ్ సెషన్ యొక్క విశేషాలను ఈ వీడియోలో మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నా. మొదట నేను నా గురించి కొద్దిగా చెప్పుకుంటాను. నా పేరు అన్నపూర్ణ దామరాజు. మాది హైదరాబాదు. నేను MBA మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో చేశాను. అలాగే నేను ఒక యూట్యూబర్ ని, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ని, NLP మాస్టర్ ప్రాక్టీషనర్ ని, ఇంపాక్ట్ ట్రైనర్ ని, మోటివేషనల్ స్పీకర్ ని. ఎన్నో స్కూళ్లలో, అంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఈ మోటివేషన్ సెషన్స్ అనేవి ఫ్రీగా తీసుకుంటూ ఉంటాను. అందుకు గాను గంప నాగేశ్వరరావు గారు, అలాగే ఇంకా ఎందరో మహానుభావులు నాకు అవార్డ్స్ ఇచ్చారండి. దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక గ్రూమింగ్ సెషన్ గురించి మాట్లాడతాను. నా లైఫ్ లోనే నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యానండి గ్రూమింగ్ సెషన్ అనేది. అంటే ఫస్ట్ శ్రీమతి తెలంగాణ అనే టైటిల్ విన్నప్పుడు అది బ్యూటీ బేస్డ్ ఇదిలో ఉంటుంది అనుకున్నా. బట్ నా పర్సెప్షన్ అంతా కూడా అక్కడికి వెళ్ళాక మారిపోయింది అనమాట. అందరూ అసలు అక్కడ ఎలా అంటే ఫస్ట్ టైం నేను చూసినా కూడా ఎప్పటి నుంచో ఫెమిలియర్ గా ఉన్న ఫేసెస్ లాగా అనిపించాయి. అంత జెల్ అయ్యారు పార్టిసిపెంట్స్. అలాగే దాన్ని కండక్ట్ చేసిన పూజ గారు, వివాంక గారు అందరూ కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్ గా కండక్ట్ చేశారండి. అక్కడ ఫుడ్, తర్వాత గ్రూమింగ్ సెషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. ఐ నో వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో అన్ని ఛాలెంజెస్ ని క్రాస్ చేసి విమెన్ కోసం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ శ్రీమతి తెలంగాణ అనే ఈవెంట్ ని కండక్ట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ఇంకా గ్రూమింగ్ సెషన్ విషయానికి వస్తే, వివాంక గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీ పేషెన్స్ కి ఫస్ట్. అసలు టైము చాలా తక్కువ ఉన్నా కూడా ఆ టైంలో మా అందరికి చెప్పాలి, గ్రూమ్ చేయాలి మమ్మల్ని అని పర్సనల్ అటెన్షన్ పే చేస్తూ ఆ టైంలో మొత్తం ఎన్ని రకాలుగా గ్రూమ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే మొత్తం సెషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, ఒక కస్టమైజ్డ్ ఇదిలో మీరు గ్రూమ్ చేయాలని మా అందరి మీద మీరు చూపించిన అటెన్షన్ కి మీకు ప్రణామములు. ఇక పరివర్తన్ మీడియా పూజ గారు, ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా అన్నారు మనుస్మృతిలో. అలాగే పూజ గారు మహిళలందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో, గొప్ప సంకల్పంతో ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటున్నారు, ఇళ్లలో ఉండి ఎన్నో వాటికి సపోర్ట్ గా బ్యాక్ బోన్ గా ఉండే మహిళలందరికీ కూడా గుర్తింపునివ్వాలి అనే సత్సంకల్పంతో ఈ రోజు ఈ శ్రీమతి తెలంగాణ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అదే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రమోట్ చేయాలి అంటే శ్రీమతి తెలంగాణ అనేది ఒక హుందాగా జరగాలి అనే సత్సంకల్పంతో, మహిళను గౌరవించాలి అనే సత్సంకల్పంతో ఇది మొదలు పెట్టారు. సో దేవతలందరూ కూడా ఎక్కడైతే నారీమణుల్ని గౌరవిస్తారో అక్కడ స్థిరంగా ఉంటారట. అది మనుస్మృతిలోనే నొక్కి వక్కాడించబడింది. అలాంటి నారీమణులను ఒకే వేదికపై ఇంతమంది నారీమణులను గౌరవిస్తున్న మీకు భగవంతుడు ఆయురోగ్య ఐశ్వర్యాలు అందించాలని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. నేనేదో నార్మల్ గా రిజిస్టర్ అయ్యాను, కానీ అక్కడికి వచ్చాక అర్థమైంది అందరూ రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ ని చూస్తే చాలా మోటివేటెడ్ గా అనిపించింది. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.